మరొక ప్రభుదినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా దేవాదేవునికి ప్రభువైన క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ప్రాముఖ్యమైన ప్రభుదినాన దేవుని యొక్క గ్రంథం నుండి ఆయన గద్దింపు మాటలు వినడానికి ఈరోజు మరొకసారి మనం అందరం సిద్ధపడదాం. ఈ దినాన దేవుని గద్దింపును తృణీకరిస్తున్నావా లేదా గద్దింపును తృణీకరిస్తున్నావా? చాలా సందర్భాల్లో దేవుని యొక్క గద్దింపు చాలా మంది వినరు, తృణీకరిస్తూ ఉంటారు. తృణీకరించడము అంటే త్రోసివేయడము లేదా ఆయన మాటలు పట్టించుకోకపోవడం. పెద్దల మాటలు ఎలాగైతే పిల్లలు చూడండి, ఎక్కువ కుటుంబాల్లో చాలా సందర్భాల్లో యవనస్తులు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల మాటకు వినరు, వాళ్ళ గద్దింపును స్వీకరించరు, తిరుగుబాటు చేస్తారు. చూసారా అలాంటి వాళ్ళని? యవ్వన కాలంకి వచ్చిన తర్వాత తృణీకరిస్తూ తల్లిదండ్రుల మీద తిరగబడుతూ తల్లిదండ్రులకు సమాధానాలు చెప్తూ, ఎవరి వల్ల అయితే భూమి మీదకి వచ్చాడో అంటే భౌతికమైన తల్లిదండ్రులు, వారిని పక్కన పెట్టి వాళ్ళని తోలనాడి అలాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో. అయితే గద్దింపు అనేది ఎంత ప్రయోజనకరమో చాలా మందికి తెలియక ఈరోజు అలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని గద్దింపును ఈరోజు తృణీకరించే మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందో చెప్తాను. దేవుని గద్దింపును స్వీకరించిన వాళ్ళు ఎలా ఉంటారు? దేవుడు తన మాటల ద్వారా, ఎందుకంటే ఈ 66 పుస్తకాల సారాంశం, ఈ 66 పుస్తకాల సారాంశం అంటే అంతా కూడా ఆయన గద్దింపు మాటలే. మరి ఈ గద్దింపు మాటలను స్వీకరించిన వారు ఎలా ఉన్నారు? ఈ గద్దింపు మాటలను స్వీకరించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు ఎలా ఉంటారో ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం మూల వచనము. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. చూసారా 12వ వచనం. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఏమంటున్నాడంటే, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. అమ్మ, గద్దింపును తృణీకరించేది నీ హృదయమే. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటారంటే, గద్దింపును తృణీకరిస్తున్నావా? గద్దింపును తృణీకరిస్తున్నావా? అయ్యో అన్నాడంటే బాధతో రాశాడా సంతోషంతో రాశాడా? బాధతో రాసిన మాట. అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటారు? ఏదైనా నష్టపోయినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు, జీవితం కాలిపోయినప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే అయ్యో అని మాట్లాడతాడు. అంటే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడంటే ఎవరో ఒక వ్యక్తి జీవితంలో, తన జీవితమే అనుకోండి, తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన, ఒక రాజుగా ఉండే హోదా, ఒక ఉన్నతమైన స్థాయి, జ్ఞానవంతుడు ఆయన ముందు గాని ఆయన తర్వాత గాని అలాంటి వాడు లేరు. అంత ధన సంపన్నుడు మరొకడు లేరు. ఇన్ని ఆధిక్యతలున్న సొలొమోను తన జీవితంలో ఆడవాళ్ళ వెంబడి పడి సుమారు 1000 మంది భార్యలు, కామాతురత కలిగి భార్యలు చెప్పిన మాట విని విగ్రహాలకు పూజ చేసి గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి ఆ గుడిలో ఉన్న దూపం వేస్తూ భయంకరంగా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సొలొమోను. అయ్యో అంటున్నాడు ఆయనే తన జీవితం. అయ్యో నేనెట్లు ఉపదేశాన్ని త్రోసివేసి తిని. వాళ్ళ నాన్న కూడా బాగా చెప్పాడండి దగ్గరుండి. దావీదు గారు చాలా చెప్పారు, నాన్న ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు, ఈ గ్రంథాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు అని చనిపోయినప్పుడు కూడా చెప్పారు. మీకు తెలుసు, దావీదు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పింది ఏంటో తెలుసమ్మా? గ్రంథాన్ని ఎప్పుడైనా ఇది విడిచిపెడతావా నీ జీవితం అయిపోయిందే. ఇది విడిచిపెట్టకుండా నీ జీవితం ఉంటే దేవుడు నీ స్థానాన్ని కాపాడుతూ ఉంటాడు, జాగ్రత్త అన్నాడు. తండ్రి మాటలు కూడా పక్కన పెట్టాడు. తండ్రి గురించి తెలుసు కదా, నా తండ్రి దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా తండ్రి దేవునికి ఇష్టడు. మరి నేను పాడైపోయాడండి సొలొమోను, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కారణం ఒకటే, గద్దింపును ఏం చేశాడు సొలొమోను? తృణీకరించాడు. తండ్రి గద్దింపు స్వీకరించలేదు,
దేవుని గద్దింపు స్వీకరించలేదు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడతాడు, సొలొమోను ఆ విగ్రహాలకు పూజ చేయొద్దు, ఆ విగ్రహాలకు ధూపం వేయొద్దు అని 2 సార్లు మొత్తుకున్న సొలొమోను మాట వినలే. అందుకే సొలొమోను మాట్లాడుతున్నాడు తన జీవితంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, గద్దింపు నేనెట్లు తృణీకరించి తిని అన్నాడు. తృణీకరించాడు. జీవితం ఎక్కడో ఉన్నతమైన స్థాయి నుంచి అధపాతాళానికి తోసేశాడు దేవుడు సొలొమోను జీవితాన్ని. చూడండి. కాబట్టి ఈరోజు దేవుని గద్దింపు మొట్టమొదటిగా ఆయన గద్దింపుకు మనం ఏం చేయకూడదో రాశాను ఇక్కడ. దేవుని గద్దింపు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయకూడదు అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. అంటే దేవుని గద్దింపుకు ఏం చేయొద్దు అమ్మ, ఏం చేయకూడదు. ఈరోజు అమ్మ గద్దించినా నాన్న గద్దించినా విసుక్కోవట్లేదా పిల్లలు? విసుక్కుంటున్నారు. అంటే అది వాళ్ళకి మేలు కాదు. యవనస్తులారా, అమ్మ నాన్న మిమ్మల్ని గద్దిస్తున్నారంటే ఆ గద్దింపు వెనుక మీ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న చోట గద్దింపు ఉంటుంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అది చేయొద్దురా, ఇక్కడికి వెళ్ళొద్దురా, ఇలా ఉండొద్దురా, అలా ఉండొద్దురా అని వాళ్ళు అంటున్నారంటే మీరేం చేస్తారు? విసుక్కుంటారు. అమ్మ మీద విసుగు, నాన్న మీద విసుగు. ఆఖరికి వాళ్ళు ఏమో మీకు ఎలా కనబడతారంటే శత్రువులుగా కనబడతారు, కానీ వాళ్ళే మిత్రులు. అది అయ్యేసరికి నీ జీవితం ఖాళీ అయిపోద్ది. చాలా మంది జీవితాలు అనుభవపూర్వకంగా చూస్తున్నాం లోకంలో. మా అమ్మ చెప్పినప్పుడు వినలేదు, మా నాన్న చెప్పినప్పుడు వినలేదు, జీవితం అయిపోయింది. సొలొమోను కూడా అంతే. నాన్న దగ్గరుండి చెప్పాడు, వినలే. దావీదు గారు చెప్పినా వినలే. ఈ రోజు తల్లిదండ్రుల మాట ఇక్కడ ఎవరైతే యవనస్తులు వినటం లేదో నేను నేరుగా చెప్తాను. నేను తల్లిదండ్రుల మాట కనుక మీరు వినకపోతే, దేవుల్లో దైవికంగా ఏ తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉన్నారో వీళ్ళ మాటలు మీరు వినకపోతే, ఆ గద్దెంపుకు విసుక్కుంటే మీ జీవితంలో భవిష్యత్తు అనేది అంధకారం అయిపోద్ది. భవిష్యత్తు అనేది మీకు బాగుండదు. ఇది గ్యారంటీ. భవిష్యత్తు అనేది బాగుండదు. అందుకే దేవుడు కూడా ఆయన గద్దెంపుకు ఏం చేయకూడదు మనం అన్నాడు? విసుక్కోకూడదు. నేను విసుక్కుంటే నా జీవితం బాగోద్దు. అయ్యా నన్ను గద్దించినందుకు నువ్వు ఆనందపడు, నీ మీద మేలుతోనే దేవుడు చేశాడు, ప్రేమతోనే. నెంబర్ 2, ఆయన గద్దింపు విని ఏమన్నాడు? ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి. తిరుగుడి అన్నాడు. సామెతల గ్రంథంలోనే 1:23 చూడండి. సామెతలు 1:23, నా గద్దింపు విని తిరుగుడి అన్నాడా? నా గద్దింపు విని తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. దేవుని వైపు తిరిగితే సొలొమోను జీవితం బాగుండండి. రాజ్యం ఎందుకు తెలుసా? 2 ముక్కలైంది. ఇశ్రాయేల్ రాజ్యం ఎందుకు 2 ముక్కలైపోయిందో తెలుసా? ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, 2 యూదా రాజ్యంగా విడిపోయాయి. ఇశ్రాయేల్ ఏమో 10 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం 2 గోత్రాలు విడిపోయారు. అసలు ఈ గోత్రాలు విడిపోవడానికి కారణం సొలొమోను గారు. రెహబాము కాలంలో విడిపోయాయి, కానీ దీనికి కారణం ఎవరు? సొలొమోను. చూసారా? అంటే ఐక్యత పాడు చేశాడు సొలొమోను. ఐక్యంగా ఉన్న రాజ్యాన్ని విడిపోవడానికి కారణం సొలొమోను గారు. నా గద్దింపు విని తిరగండి. దేవుని మాట వినకపోతే ఐక్యత పాడవుతుంది. కుటుంబంలో ఐక్యత ఉండదు, సంఘంలో ఐక్యత ఉండదు. దేవుని గద్దింపు విని ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగట్లేదు ఈరోజు. నిజంగా ఆయన వైపు తిరగండి. సామెతల్లోనే 1:30 చూడండి. 1:30, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడండి. ఆ గద్దింపును కేవలం తృణీకరించారు. ఆయన గద్దింపు విని తిరగండి, ఆయన వైపు తిరిగి ఆయన గద్దింపు స్వీకరించాలి, కానీ తృణీకరించారు. ఈరోజు దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు ఇక్కడ రాశాను నేను. దేవుని ప్రేమ మొట్టమొదటిగా ఏం చేస్తాడు? చాలా సందర్భాల్లో చెప్పాను నేను. మొట్టమొదటిగా దేవుడు గద్దిస్తాడు, గద్దించకపోతే నెక్స్ట్ శిక్ష వేస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చూసారమ్మా? అంటే దేవుడు ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? ముందు గద్దిస్తాడు. సొలొమోను కూడా వెంటనే శిక్షించలేదండి. సొలొమోను ఎన్నిసార్లు గద్దించాడు తెలుసమ్మా? 2 సార్లు. సొలొమోను, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పొరపాటు అని మొదటిసారి దర్శనమిస్తాడు.
రెండోసారి మరలా వస్తాడు దేవుడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది చరిత్ర, మీరు తర్వాత చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై అని ఉంటుంది అక్కడ. 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకి గద్దించిన సొలొమోను గద్దింపు వెళ్ళ. గద్దింపు లేకపోతే నెక్స్ట్ ఏంటి స్టేజ్? శిక్ష. అందుకే రాజ్యం 2 ముక్కలు అవడానికి కారణం సొలొమోను గారు. తండ్రి స్థిరంగా లేడు. సొలొమోను తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కుమారుడు రెహబాము. తండ్రి బాగోలేదు, కొడుకు ఏం చేశాడుదేమో తండ్రి కన్నా 2 ఆకులు ఎక్కువ చదివాడు. ఇంకా పాపంలో ఉండి ఇంకా తప్పులు చేస్తూ ఉంటే రెహబాము జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. ఈరోజు తండ్రిగా నేను స్థిరంగా ఉండకపోతే, తల్లిదండ్రులుగా తండ్రిగా నేను స్థిరంగా ఉండకపోతే నా కొడుకు జీవితం బాగోదు. తండ్రిగా నేను భక్తిలో బాగా లేకపోతే వాళ్ళ భక్తిలో ఎదగడానికి అవకాశం లేదు భవిష్యత్తులో. తండ్రిగా నాదే దేవుడి మీద అంతంత విశ్వాసం అయితే వాళ్ళ బ్రతుకు బాగోద్దు. రేపు పొద్దున్న ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు అని నువ్వు అనకూడదు. ఎందుకంటే నాన్న నువ్వే బాగోలేదు నాకేంటి చెప్తావు నాన్న అంటాడు. నీ స్థితే బాగోలేదు దేవుళ్ళలో, నువ్వే మందిరానికి వెళ్ళవు నాన్న, నాకు చెప్తున్నావు ఏంటి? నువ్వు వెళ్తే నేను వచ్చేవాడిని. నువ్వే వెళ్ళు, నువ్వే ఆరాధించు, నువ్వే దేవుడంటే నీకు ఒక అభిప్రాయం లేనప్పుడు నాకెలా వస్తుంది నాన్న అంటే మీరు ఏం చేస్తారు? తల ఎక్కడ పెట్టుకోవాలి? ఆలోచించండి. తలదించుకొని సిగ్గుపడాలి. ఎందుకంటే ఆడ మాట ఆడి నోట నుంచి నాకు అనకూడదు, పిల్లలను అనకూడదు. దేవుని విషయంలో నువ్వు గద్దించి శిక్షించాలి. దేవుడు ఎప్పుడు కూడా గద్దిస్తూ ఉంటాడు ముందు. ఆ సొలొమోను గద్దింపుకు లోబడకపోతే వెంటనే శిక్ష వచ్చింది. మనం ఎక్కడ సెట్ అయిపోలేని చెప్తాను ఎప్పుడు నేను, ఇక్కడే సెట్ అయిపోలే, నా మీదకి దెబ్బ పడకూడదు. దెబ్బ పడకుండా ముందే దేవుడి మాటలు గద్దిస్తున్నప్పుడు ఇక్కడే నేను నా జీవితాన్ని సరిచేసుకోవాలి. దెబ్బ వరకు రాకూడదు. అమ్మ నాన్న మాట వినేటప్పుడే ముందు గద్దిస్తారు, పిలుస్తూ ఉంటారు. అక్కడే మనం లోబడ్డాం అనుకోండి ఒంటి మీద దెబ్బ పడదు, పడేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంతే. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని గద్దిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు దేవుడు క్రైస్తవుడిగా ఒక విశ్వాస జీవితం మనల్ని కూడా ఎందుకు దేవుని మాటల చేత గద్దిస్తూ ఉంటాడు, ఎందుకు శిక్ష వహిస్తూ ఉంటాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? క్వశ్చన్ మార్క్. అమ్మ, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే అర్థం ఏంటి? ఒక కుమారుని తండ్రి శిక్షించకుండా ఎప్పుడు ఉండకూడదు. ఖచ్చితంగా కుమారుల్ని కుమార్తెల్ని శిక్షించాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అమ్మ, దుర్బీజులు అంటే ఏంటో తెలుసా? చాలా పెద్ద మాట. దుర్బీజులు అంటే నువ్వు నాకు పుట్టలేదురా అని అర్థం. ఇంగ్లీష్ లో బాస్టెడ్ అంటారు. అసలు ఆ మాట వాడకూడదు. బాస్టెడ్ అని తిడతారు కదా. బాస్టెడ్ అనే మాటకి అర్థం ఏంటంటే నువ్వు ఎవరికో పుట్టావురా అంటే ఎంత పెద్ద మాట అది. కోపం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు తండ్రి నన్ను శిక్షిస్తూ ఉంటే ఆ శిక్షకు కుమారుడు లోబడాలి. లోబడలేదనుకోండి ఆ వ్యక్తికి ఆ బిడ్డ పుట్టినవాడు కాదని అంటున్నాడు. ఇప్పుడు దేవుని శిక్షకు నేను లోబడకపోతే, అమ్మ దేవుడు వేసిన శిక్షకు లోబడకపోతే నేను ఆ దేవునికి పుట్టినవాడును కాను. అందుకే దేవుడు ప్రతి వాడిని గద్దించి ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆ శిక్ష వేసినప్పుడు నా మేలు కొరకే దేవుడు శిక్షించాడు. నా తప్పును బట్టి నన్ను శిక్ష వేశాడు. ఇది నాకు జరగవలసిందే, ఇది నేను అనుభవించాల్సిందే అనుకోవాలి అంతే. అయితే ఇక్కడ 12వ వచనం 11వ వచనం చూడండి. 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన. అంటే దేని కొరకు దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు? పరిశుద్ధతలో ఉండడానికి కలగడానికి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. పరిశుద్ధతలో ఉండడానికి. భౌతికమైన తల్లిదండ్రులు ఎందుకు మనల్ని శిక్షిస్తారు? వాడి ప్రవర్తన బాగుండాలి, వాడి జీవితంలో బాగుండాలి, వాడి మాట తీరు బాగుండాలి. ఏదైనా తప్పుడుగా మాట్లాడితే నోరు పగిలిపోద్ది. తప్పుడు మాటలు నోటి మంట వస్తే నోరు పగిలిపోవాలి. ఎందుకో ఇంకొకసారి ఆ నోటి వెంట ఆ మాట రాకూడదు. అందుకే ఈ భౌతికమైన తండ్రి శిక్షిస్తూ ఉంటాడు వాడి ప్రవర్తన బాగుండాలని. మరి దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అంటే తన పరిశుద్ధతలో పాలు పొందాలి, మనందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కొన్నిసార్లు దేవుడు మనకు శిక్ష వేస్తుంటాడు.
ఎందుకంటే పాపం వైపు పరిగెడుతూ ఉంటే, పాపం వైపు చూస్తూ ఉంటే కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. ఆ కొట్టే దెబ్బలకి, ఆ శిక్షలకి మనం ఏం చేస్తామంటే తన పరిశుద్ధిలో ఉండాలని. కాబట్టి దేవుని గద్దింపు మొట్టమొదటిగా ఎప్పుడు విసుక్కోకండి దయచేసి. దేవుని మాటలు ఎప్పుడైనా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ లేఖనాలు మాట్లాడుతుంటే నా మీద కోపంతో మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. ఎవరి మీద ఎవరికి కోపం ఉంటుందో చెప్పండి. మీ మీద కోపం ఉంటే నాకెందుకు, నాకు అసలు అవసరమే లేదు. కానీ దేవుడు తన మాటల చేత గద్దిస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే నేను విసుక్కోకూడదు, ఈ మాటలు నా మేలు కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయన వైపు తిరగాలని మాట్లాడుతున్నాడు, నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని మాట్లాడుతున్నాడు అన్న ఉద్దేశం విశ్వాసికి కలగాలి, నాకు కలగాలి. ఇది నా మేలు కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నెంబర్ 2, గద్దించే విధానం ఎలా ఉండాలి. రెండోది, ఒక వ్యక్తిని ఎప్పుడు గద్దించినప్పుడు కొన్ని సందర్భాల గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే ఎవరైనా మీరు గద్దించినప్పుడు కొన్ని కోణాల్లో గద్దించాలి, ఎలా పడితే అలా గద్దించకూడదు. నెంబర్ 1, సహోదరుడు చేసిన తప్పును చూడండి, సహోదరుడు చేసిన తప్పును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, అందరిలో గద్దించకూడదు అనమాట. ఇప్పుడు నా పట్ల ఒక ఆయన తప్పు చేశాడు, ఒక ఆమె నా మీద తప్పుగా మాట్లాడారు, లేదా నన్ను తప్పుడుగా ఉద్దేశంతో మాట్లాడారు, నన్ను దూషించారు. ఇప్పుడు నేను ఆ వ్యక్తితో మాట్లాడాలనుకోండి, అందరి ఎదుట పబ్లిక్ గా మాట్లాడకూడదు అనమాట. ఆ వ్యక్తితో కలిసి ఒంటరిగా ఉన్నప్పుడు, బ్రదర్, సిస్టర్, ఎందుకమ్మా ఇలా అన్నారు, దేన్ని బట్టి నా మీద ఇలా మీరు మాట్లాడారు అని గద్దించచ్చు, అని అడగచ్చు. దేన్ని బట్టి మాట్లాడారు మీరు? మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు చెప్తున్న మాదిరి ఇది. ఒక వ్యక్తి నీ మీద తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఉద్దేశంతో బ్రతుకుతున్నా, ఆ వ్యక్తితో నువ్వు ఎలా ఉండాలంటే అందరిలో మాట్లాడకూడదు, ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 చూస్తారా? 18, 15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, చూసారా, అందరి గురించా ఒకరి గురించా? అంటే నీకు మాత్రమే, మీ ఇద్దరికే బాగోలేదండి, మీ ఇద్దరి పరిస్థితి బాగోలే. ఇప్పుడు ఒక సహోదరుడు నీ మీద తప్పుగా మాట్లాడితే నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని ఏం చేయమన్నాడు? గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? బ్రదర్ వీళ్ళు అన్నారు, అది పొరపాటు, అది తప్పుడుగా మాట్లాడారు, అమ్మ నువ్వు తప్పుగా మాట్లాడావు అని అప్పుడు గద్దించు, అందరిలో కాదు. అప్పుడు ఆవిడ తప్పు తెలుసుకుంటే మంచిది, లేదనుకోండి ఇంకా ఆ వ్యక్తికి దూరం అవడం మంచిది, దూరం అవడం మంచిది. ఎందుకంటే ఆ నైజ్ మనకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు తప్పుడుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమన్నాడంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు అన్నాడు దేవుడు, యేసు ప్రభు. గద్దించు. ఎందుకు తప్పుడుగా మాట్లాడమని అడుగు, తప్పు లేదు, కానీ అందరిలో మాట్లాడుకు. నీ ఎడల మాత్రం తప్పు చేస్తే మళ్ళీ అందులో రకాలు ఉన్నాయి. అంటే పర్సనల్ గా నీ గురించి మాత్రమే నువ్వేం చేయాలి? ఒంటరిగా వెళ్ళి మాట్లాడు. 2, పాపము చేశారనుకోండి, ఎవరైనా పాపము చేసిన వారిని అందరి ఎదుట గద్దించు అన్నాడు వాక్యం ద్వారా. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరి ఎదుట గద్దించు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. అంటే ఎంత అద్భుతంగా గ్రంథం రాయించాడు దేవుడు అంటే, ఒక వ్యక్తి నీ పట్ల తప్పు చేశాడు కాబట్టి నువ్వు అందరి ఎదుట మాట్లాడకూడదు, ఆ వ్యక్తితోనే మాట్లాడు, ఎందుకంటే నీ గురించే తప్పు చేశాడు. ఒకవేళ తప్పుడుగా బ్రతుకుతున్నాడు అనుకోండి, పాపంలో బ్రతుకుతున్నాడు అనుకోండి, పాపం చేస్తూ ఉంటే అందరి ఎదుట గద్దించు. మొదటి తిమోతి 5:20 చూడండి. మొదటి తిమోతి 5:20లో ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఎంత బాగా రాశారో. అంటే పాపం చేసేవాడు అందరి ఎదుట గద్దించు. ఎందుకు? వాడికి బుద్ధి వస్తుంది. ఎందుకు చేశాడో తప్పు తను అర్థం చేసుకుంటాడు. అంటే పాపంలో బ్రతుకుతున్న వాడిని అందరి ఎదుట గద్దించు. తిమోతి పౌలు గారు రాస్తున్నారు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు గద్దించు, వాడి జీవితం మార్పు చేసుకోవాలి. కాబట్టి పాపము చేసిన వారిని అందరి ఎదుట గద్దించు. కానీ నీ ఎడల తప్పిదం చేస్తే, నీ పట్ల తప్పిదం చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు. చూసారా అది యేసు ప్రభు చెప్పింది మాట, ఇది పౌలు గారు దేవుడి ద్వారా మాట్లాడుతున్న మాట. అయితే ఒకటి, విశ్వాసులు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఎలా గద్దించాలంటే తీతుకు రాసిన పత్రిక, అక్కడే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యములను తొలగిపోయినట్టు మనుషుల కట్టడులను లక్ష్య పెట్టక, అండర్లైన్ చేసుకోండి,
విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. స్వస్థులకు నిమిత్తము అంటే పాపం పోయేటట్టుగా వాళ్ళు మంచిగా ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించాలంటే వారిని ఏం చేయాలి? కఠినముగా వాక్యం ద్వారా గద్దించాలి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. అందుకోసం తీతుకి ఏమంటాడంటే, తీతు నువ్వు అందరినీ కఠినంగా గద్దించు, తప్పులేదు. వాళ్ళ బ్రతుకులు బాగుండాలంటే కఠినంగానే మాట్లాడు, గుచ్చుకోవాలి అని. తీతు కూడా సేవకుడే. తిమోతి ఎలా సేవకుడో తీతు కూడా సేవకుడు. తీతు కూడా ఏమని రాసి పంపిస్తున్నాడంటే, నువ్వు కూడా ప్రతి ఒక్కరిని వారి వారి పాపాలు తెలుసుకోవాలి, వారి తప్పులు తెలుసుకొని సరిచేసుకోవాలి. స్వస్థులకు నిమిత్తం. ఏ స్వస్థత ఇది? ఆరోగ్యం గురించి కాదు, ఇది ఆత్మీయ స్వస్థత. వారి స్వస్థులకు నిమిత్తము కఠినంగా గద్దించు. ఎందుకంటే ఒక మాట కాకపోయినా ఒక మాట. ఇప్పుడు 100 మంది ఉన్నారు, కనీసం 20 మంది అయినా వింటారు, 30 మంది అయినా వింటారు. వినలేని వాళ్ళు మనం ఏం చేయలేం. కనీసం ఒకరైనా మారుతారు కదా దేవుని మాటలు. ఎవరైనా నిజమే దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నాడు, తీతు నువ్వు వెళ్ళి కఠినంగా గద్దించు, కఠినంగా. సామెతల 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అంతరంగమున ఉన్న చెడుతనం అంతా కూడా ఎప్పుడైతే గాయములు చేయి దెబ్బలు అంటాడు అక్కడ, గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో వచ్చి హృదయంలో చెడుతనం అనేది తొలగిపోతుంది అంటాడు. నిజంగా ఒక బలమైనటువంటి మాట మాట్లాడితే ఆ మాట మనకు గుచ్చుకోవాలి. పేతురు మాట్లాడితే ఆ రోజు చెప్పారు కదా, ఎంతమంది బాప్టిజం పొందారు? ఎందుకు గుచ్చుకునే వాళ్ళకి మనసంతా కూడా గుచ్చిపోయింది. మా బ్రతుకేంటో మాకు తెలిసింది. అందుకు తీతుకి ఏమంటాడంటే, నువ్వు కఠినంగా గద్దించు. 2 మారుతారు, 3 మారుతారు, 4 మారుతారు. ఒక్కరు మారినా సంతోషమే తీతు. అయితే దేవుని మాటలు ఎప్పుడు లాలించి కవ్వించి కల్పనా కథలు చెప్పుకొని సంతోషించి ఎప్పుడు చేయకు. నువ్వు గద్దించావంటే వాడికి బలంగా నాటుకోవాలి. వాడు చేసిన తప్పేంటో వాడికి తెలియాలి, వాడు చేసిన పాపం ఏంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళ జీవితాలు మారాలి, దేవునికి ఇష్టంగా బ్రతుకు మారాలి. అందుకోసం గద్దించే విధానం చెప్తున్నాడు. ఇప్పుడు గద్దించకపోతే ఏమవుతుంది అమ్మా? గద్దించకపోతే ఏమవుతుందో తెలుసమ్మా? గద్దించకపోతే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసమ్మా? అందరూ చూడండి, ఎవరైతే ఏ తల్లి ఏ తండ్రి అయితే గద్దించట్లేదో ఆ వ్యక్తులు ఎలా మారిపోతారంటే తిరుగుబాటుదారులుగా మారిపోతారు. ఉదాహరణ ఎవరో తెలుసా? రాజైన అదోనియా, దావీదు యొక్క కుమారుడు. దావీదు తండ్రిగా తన జీవితంలో అదోనియాని గద్దించలేదని రాయబడి ఉంది మాట. ఇప్పుడు నా పిల్లలు నేను గద్దించలేదు అనుకోండి, గద్దించకపోతే తిరుగుబాటుదారులుగా మారిపోతారు వాళ్ళు. రాజుల మొదటి గ్రంథం. అందుకే ప్రతి తల్లి ప్రతి తండ్రి దయచేసి, చిన్న బిడ్డలుగా ఉన్నారు మీకు చాలా మందికి, ఎప్పుడు పిల్లల్ని మాత్రం వెనక వేసుకుని రావద్దు, ముద్దిచ్చద్దు. ముద్దు కొంతవరకే ముద్దు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5, 6 చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషుల్ని ఏర్పరచుకొనెను. 6 అతని తండ్రి ఎవరు? దావీదు. నీవు ఎలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. మా కుమారుడికి నొప్పే కలగకుండా పెంచాడండి ఎవరు? అందుకే ఉంది పరిస్థితి. తండ్రి మీద 50 మందిని పోగేసుకుని దావీదు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. చూడండి ఈ మహాశయుడు. అరే ఎందుకురా 50 మందిని పోగు చేసావు అని అడగాలి తండ్రి. అంటే కనీసం బిడ్డలు నొప్పించలేదట. ఈరోజు చాలా మంది పిల్లల్ని అలా పెంచారు అనుకోండి, రేపు పొద్దున్న ఆడు మీ నొప్పికి కారణమవుతాడు, మిమ్మల్ని నొప్పిస్తాడు. ఎందుకంటే నువ్వు నొప్పి రాకుండా పెంచుతున్నావు కదా, ప్రేమ 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 అనుకుని. ప్రేమ అందరికీ ఉంటుంది పిల్లల మీద, కానీ నిజమైన ప్రేమ వాడు తప్పుదోవ పట్టకుండా చేయాలి అంటే శిక్ష వెయ్యాలి, గద్దించాలి, శిక్షించాలి. అది ప్రేమ. మనం ప్రేమ ఏమనుకుంటామంటే వాడు ఏ చేసినా ఎంకరేజ్ చేస్తుంటారు చాలా మంది. వాడు ఏం చేసినా పర్వాలేదు, పైగా బాగా ముద్దిస్తూ ఉంటారు. ఎక్కడ ముద్దుందో అక్కడ దొరికామని అర్థం. ఆలోచించండి. ఇక్కడ తిరుగుబాటుదారుడిగా తండ్రి మీద తిరుగుబాటు చేశాడండి అదోనియా. 50 మందిని పోగేసుకుని వస్తున్నాడు. కానీ తండ్రి గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఎప్పుడూ కూడా అదోనియాకు నొప్పి కలుగు చేయలేదట. అంటే నాకు తెలిసి ఒక దెబ్బ కూడా వేసున్నాడు. ఎందుకంటే అక్కడ రాసిన తర్వాత మాట చూడండి, చాలా అందంగా ఉంటాడని రాస్తుంది అక్కడ. అదోనియా ఎలాంటి వాడట? అతడు బహు సౌందర్యము, ఎక్కడ కొడితే ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ కందిపోతాడో. దయచేసి పిల్లల్ని ఎప్పుడు వెనకేసుకుని రాకండి. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల విషయంలో ముద్దించుకుని వెళ్తే ఒక రోజున ఖచ్చితంగా వాడు నీకు తిరుగుబాటుదారుడిగా మారిపోతాడు. నీ మాట వినడు. ఇప్పుడు ఎదిగిపోతారు. ఆడు ఎంత ఉంటాడు, మనం ఎంత ఉంటాం. ఎదిగిన తర్వాత వాడేం వింటాడు? ముందు ఎప్పుడు కూడా గద్దించకపోతే, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చిన్నప్పుడే ఆ గద్దింపుకు వినకపోతే, వాడికి చెప్పకపోతే వాడు తిరుగుబాటుదారుడిగా మారుతాడు. ఉదాహరణ అదోనియా. దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఈ రోజు ఎంతమంది పిల్లలు చూడండి, మన కళ్ళ ఎదుట చూడలేదు. ఏంటి వీడు నా మీద తిరగబడుతున్నాడు అంటే, ఒకప్పుడు గద్దించావా? ఒకప్పుడు వాడిని గద్దించావా? లేదు అని నీ సమాధానం అయితే ఈ రోజు నీకు భవిష్యత్తులో వాడు తిరుగుబాటుదారుడిగానే ఉంటాడు. నెంబర్ 2, గద్దించకపోతే ఏమవుతుందంటే వ్యభిచారులుగా మారిపోతారు పిల్లలు. వ్యభిచారులుగా మారిపోతారు. హోఫ్నీ ఫీనిహాస్ గురించి మీరు విన్నారు. హోఫ్నీ ఫీనిహాసులు ఇద్దరు ఎలా మారిపోయారు? వ్యభిచారులు అయిపోయారు. వ్యభిచారులుగా మారిపోయారు. ఇంటికి వస్తే ఆ సంఘానికి లేదా మందిరానికి వస్తున్న స్త్రీలతో ఏం చేశారు? వాళ్ళు వ్యభిచారం చేశారంటే ఎంత దారుణం అండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. తండ్రి ఏం చేశాడో చూడండి. మొదటి సమూయేలు 3:13లో, మొదటి సమూయేలు 3:13లో తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఏం చేయలేదు? తండ్రి ఏం చేయలేదమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసినా వారిని అడ్డగించలేదట. అంటే ఏలి వారిని ఏమీ అనలేదు, ఏమీ అనలే, అడ్డగించలేదు అన్నాడు. అడ్డగించలేదు కాబట్టి ఈ రోజు నా పిల్లలు వ్యభిచారులుగా మారిపోయారు. ఏలి పిల్లలు వ్యభిచారులుగా మారిపోవడానికి కారణం ఆ తండ్రి వారిని అడ్డగించలేదు, వారిని గద్దించలేదు, వారిని ఏమాత్రం కూడా శిక్షించలేదు. అంటే గద్దించకపోతే దావీదు కుమారుడిని అదోనియా తిరుగుబాటుదారుడిగా తయారయ్యాడు. గద్దించకపోతే పిల్లలు వ్యభిచారులుగా మారిపోయారు. చూసారా? ఈరోజు తండ్రిగా తల్లిగా ఎప్పుడు గద్దింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆవిడ అంటుంది, నా పిల్లల్ని ఎప్పుడూ నేనే కొట్టలేదు అంటుంది ఆవిడ. రేపొద్దున నేను కొడతారు, రెడీగా ఉండు అన్నాను నేను. ఏమనుకున్నా పర్లేదు. మరి నవ్వుతూనే మాట్లాడాను. ఆవిడ నవ్వుతూ అనేసరికి మేమే కొట్టలేదండి మా పిల్లల్ని. అమ్మ అయితే రేపు పొద్దున్న నేను కొడతాడు, రెడీగా ఉండన్నాను. గ్యారంటీ. వాడు ఎదిగిన తర్వాత నువ్వు గద్దింపుకు వాడు లోబడకపోతే, నీ మాట వినకుండా నువ్వు ప్రవర్తించినట్టు వాడు పెంచుతుంటే ప్రేమతో పెంచు, ప్రేమతో అన్ని ఇవ్వు. కానీ గద్దింపు కూడా వాడికి ఉండాలి, నీ భయం వాడికి ఉండాలి. ఆ గద్దింపు లేకపోవడం వల్ల తిరుగుబాటుదారులుగా వ్యభిచారులుగా మారిపోయే అవకాశం ఉంది. గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏలి అడ్డగించలేదట ఎవరినైనా. దావీదు కనీసం కొడుకు ఏం చేయలేదట? నొప్పి కలిగించలేదట. నా కొడుకు ఏమో అన్నం తిండేమో, కోప్పడితే అన్నం తినడం మానేస్తాడేమో, ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, ఏం చేస్తాడో ఏమో. ఈరోజు అలా ఉందండి పరిస్థితి. వెళ్ళిపోయినా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, వాడు బ్రతుకు బాగుండాలని అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ కనీసం బిడ్డల్ని గద్దించగలగాలి. కాబట్టి గద్దించే విధానం మాత్రం చెప్పాడు దేవుడు. నెంబర్ 3, గద్దింపును అంగీకరిస్తే కలిగే లాభాలు. అమ్మ లాభాలు అనగానే సరిగ్గా మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే లాభం, మాకు నష్టం వద్దు. ఏం కావాలి కోరుకుంటారు ఎప్పుడు లోకంలో? మాకు లాభమే రావాలి, నష్టమైతే వద్దు. ఇప్పుడు లాభాలు కావాలి అంటే గద్దింపును ఏం చేయాలి? గద్దింపును ఏం చేయాలి? యవనస్తులారా, అంగీకరించాలి. నెంబర్ 1, గద్దింపును అంగీకరించేవాడు ఏమవుతాడు రాస్తుంది అక్కడ. సామెతల్లో కొన్ని మాటలు చదువుకుందాం చూడండి. సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడేవాడు ఏమవుతాడు? ఇక్కడ ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు పిల్లలు? తల్లిదండ్రులు అడిగితే చెప్తారు. బుద్ధిమంతులుగా మా పిల్లవాడు ఎదిగాడండి, వీడు నా మాట వింటున్నాడండి. ఎదిగినవాడు, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను అడిగితే ఎక్కడ వింటున్నారండి అంటున్నారు పిల్లలు. తల్లిదండ్రులు ఈరోజు కళ్ళ ముందు ఎదిగిపోయి పిల్లలు వినేటట్టుగా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటున్నామా? కానీ ఇక్కడ రాయబడిన మాట, ఒక బుద్ధిమంతుడిగా పిల్లలకి దేవుడు అనాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలంటే గద్దింపుకి ఏమవ్వాలి? గద్దింపునికి లోబడేవాడు ఏమవుతాడు? బుద్ధిమంతుడు అన్నాడు. నెక్స్ట్ రెండోది, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్నాం కదా, మరొక మాట చదివేద్దాం. 15:32లో 15:32 చూడండి. శిక్ష నొందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు ఎవరమ్మా? వివేక అవివేక. అమ్మ వివేక్ అంటే క్లెవర్, క్లెవర్ ఇంగ్లీష్ లో. అవివేక్ అంటే ఫూల్. మీకు ఎలా ఉండడం ఇష్టం? ఫూలా క్లెవరా? చాలా మంది క్లెవర్ అంటే ఇష్టం, ఎందుకంటే తెలివిగా ఉండాలి.
వివేకి అంటే క్లెవర్, అవివేకి అంటే ఫూల్. ఇప్పుడు గద్దింపును అంగీకరించేవాడు ఎవరు? దేవుని దృష్టిలో ఒక వివేకిగా దేవుడు కనబడతాడు. ఒకవేళ గద్దింపును మీ అమ్మ నాన్న గద్దింపును కూడా మీరు తీసుకోవట్లేదు అనుకోండి, అరే ఫూల్ అంటాడు. నన్ను ఫూల్ అంటాడు. ఎందుకు ఫూల్ అన్నావయ్యా అన్నావు అనుకోండి, మీ అమ్మ మాట వినవరా నువ్వు? మీ నాన్న మాట వినవు నువ్వు? గద్దింపు నువ్వు ఎక్కడ వింటున్నావు? మీ అమ్మ నాన్న మీద నువ్వు తిరగబడుతున్నావు కాబట్టి దేవుని దృష్టికి ఫూల్. మళ్ళా ఫూల్ అంటే మన కోపం వస్తుంది కదా. మనల్ని ఎవరైనా ఫూల్ అంటే కోపం రాదు, నువ్వే ఫూల్ అంటాం ఎదుటివాడిని. మరి దేవుడు నిన్ను ఫూల్ గా చూడకూడదు. ఫూల్ గా చూడకూడదంటే గద్దింపుకు నేనేమవ్వాలి? ఆ గద్దింపు మాట వినాలి. అందుకే గద్దింపును వినువాడు వివేకి. వివేకి లేదంటే ఫూల్ గా ఉండిపోవడమే. 29వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 29:18 ఇలా రాయబడి ఉంది. ఒక్క నిమిషం. పదిహేనో అధ్యాయం 13వ అధ్యాయం, క్షమించండి, సామెతలు 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 13-18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించెను, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును అన్నాడు. ఇప్పుడు ఘనత రాస్తుంది అక్కడ. ఘనత రావాలి అంటే గద్దింపును ఏం చేయాలి? క్రైస్తవ బిడ్డలుగా మనందరం లక్ష్య పెట్టాలి. ఇప్పుడు ఘనత చూడండి, చాలా మందికి దేవుడు ఘనతనివ్వాలి అంటే గద్దింపును లక్ష్య పెట్టేవాడే ఘనత పొందుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలకైనా నేను లోబడాలి, నా తల్లిదండ్రుల మాటలకైనా నేను లోబడాలి. అమ్మ నాన్న మాట వినలేని వాళ్ళకి ఎవరైనా గౌరవం ఇస్తారా? ఎవరు వేరు. వాళ్ళ అమ్మ నాన్న మాట వినరు అంటారు మీరు. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులకి విలువనివ్వట్లేదు. ఆ పిల్లలు ఎదిగారు కానీ తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వట్లేదు అంటే ఆ బిడ్డల మీద మనకు గౌరవం వస్తుందా? రాదు. వాళ్ళ తల్లిదండ్రుల మాటకి ఎప్పుడైతే విలువ ఇవ్వట్లేదో ఎప్పుడు గౌరవం అనేది రాదండి. అందుకే ఎప్పుడు కూడా గద్దింపును అంగీకరిస్తే నీ జీవితంలో నీకు కలిగే లాభం ఏంటంటే నువ్వు బుద్ధిమంతుడిగా కనబడతావు, దేవుని దృష్టికి వివేకిగా కనబడతావు. దేవుడు నాకు ఘనతనిస్తాడు అని మాట్లాడుతున్నాడు ఈ రోజున. మీ అందరికీ దావీదు గారు బాగా తెలుసు. దావీదు తన జీవితంలో గద్దింపును స్వీకరించాడా, తృణీకరించాడా? అమ్మా, స్వీకరించాడు. దావీదుకి ఎవరు గద్దించారు? నాతాను ప్రవక్త. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని అని అన్నాడు దేవుడు. అంటే దేవుడు దావీదుకి ఒక ఉన్నతమైన స్థితినిస్తే దావీదు చేసిన తప్పును బట్టి నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. 13 నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా. చూసారా ఏమని ఒప్పుకున్నాడమ్మా దావీదు? అంటే దావీదు జీవితంలో నాతాను ద్వారా ఎప్పుడైతే గద్దించబడ్డాడో గద్దింపుకు ఏమయ్యాడు? తిరగబడ్డాడా, లోబడ్డాడా? ఈరోజు చూడండి, పిల్లలు ఎవరైనా, మరొకసారి చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల మీద మీరు తిరుగుబాటు చేస్తే భవిష్యత్తు మీకు చీకటి, మీ భవిష్యత్తు బాగోదు. ఇప్పుడు దావీదు నాతాను మీద తిరుగుబాటు చేయలేదు. ఒకవేళ నాతాను మీద దావీదు తిరుగుబాటు చేస్తుంటే ఈ రోజు దావీదుగా ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు దావీదును ఉంచడు. దావీదు గద్దింపును ఏం చేశాడు? మనస్ఫూర్తిగా స్వీకరించాడండి. అందుకే 141వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన రాశాడు దావీదు. కీర్తనలో 141వ కీర్తన మీరు చూడండి. 141వ కీర్తన 5వ వచనంలో,
ఇలా రాయబడి ఉంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చాలా మాటలు చెప్పుకుంటాం. తైలాభిషేకం అంటే ఒక అభిషేకించిన వాడిగా చూస్తున్నాడు. అంటే తిట్లు ఎలా చూశాడు? తిడుతుంటే ఒక ఆశీర్వాదంగా చూశాడు. నాతాను జీవితంలో తిడుతూ 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 ఉన్నాడు దావీదుని. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, ఇలా చేయకూడదు, దేవుని వ్యతిరేకంగా చేసావు అని నాతాను హెచ్చరిస్తుంటే ఆ గద్దింపును దావీదు స్వీకరించాడమ్మా. అద్భుతంగా స్వీకరించాడు, తలదించుకున్నాడు. ఆ మాటలు హ్యాపీగా సంతోషంగా స్వీకరించి నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానని ఆ తైలాభిషేకాన్ని స్వీకరించి ఒప్పుకుంటే, తలదించుకుంటే దావీదు ఇశ్రాయేలు యోధా చరిత్రలోనే ఒక వెలుగుగా దేవుడు ఉంచాడు దావీదుని. మీరు గమనించండి, దావీదు ఇశ్రాయేల్ రాజులు యోధా రాజులు మొత్తం 42 మంది. ఈ 42 మంది రాజుల చరిత్రలో ఎవరు మనకి ప్రామాణికంగా ఉంటాడు అంటే దావీదును ఎందుకు దేవుడు వెలుగుగా ఉంచాడు? మిగతా వాళ్ళ పేర్లు కనబడతాయి కానీ దావీదు ఉన్నత స్థాయి ఎవరికీ లేదు రాజుల్లో. దావీదు లాంటి స్థాయి ఎందుకు లేదు అంటే గద్దెంపబడినప్పుడు తలంచుకున్నాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అని నేను అంటాను. ఈరోజు మనం అంటున్నాం, నువ్వెవరమ్మా చెప్పడానికి, నాన్న అమ్మ అని నువ్వు అంటున్నావు. అందుకే నీ స్థితి ఇక్కడే ఉంటది. ఎప్పుడు నీ స్థితి కిందకే తెస్తాడు దేవుడు, పైకి లేవనెత్తడు. ఆ గద్దింపు మాటకు తలదించుకుని తప్పు చేశారని అంగీకరించి ఆ తల్లిదండ్రులను గౌరవించి దేవుడి మాటలను అంగీకరించి ఎవరైతే బ్రతుకుతారో దావీదులాగా ఆ కుటుంబానికి వెలుగ్గా ఉంటాడు ఆయన. ఆ సంఘానికి వెలుగ్గా ఉంచుతాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధపడతాడు, కృప చూపిస్తాడు. ఆఖరికి దినవృత్తాంతాల మొదటి గ్రంథం దావీదు జీవితంలో ఈ మాట మీకు తెలియజేసి అనుకుంటున్నాను చాలా సార్లు. మరొకసారి ఆ దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. చూడండి ఒకసారి. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. క్షమించండి, 3వ అధ్యాయం 5వ వచనం అమ్మా. 5:3 కాదు, 3:5. యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అండర్లైన్ చేసుకోండి. అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. అంటే బత్షెబాకి ఎంతమంది పుట్టారు? 4 పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్లో పేర్లు చూడండి. షిమ్యా, షోబాబు, 3వ వ్యక్తి పేరు దావీదు. తన కొడుకు ఏం పేరు పెట్టుకున్నాడమ్మా? చూసారా? అంటే మీకు అర్థం చేసుకోవాలి. ఎవరు గద్దించారు దావీదుకి బతుకున్నప్పుడు? ఆయనే గద్దించాడు. ఆ గద్దించిన వ్యక్తి పేరు పెట్టుకున్నాడండి. ఎవరైనా పెట్టుకుంటారా? ఇప్పుడు మనల్ని దూషించి మనల్ని తిట్టి నేను తప్పు చేశానని నిన్ను ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి పేరుని ఎవరో తన కొడుకు పెట్టుకోడు. కానీ దావీదు తన జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక అద్భుతమైన మాట చేశాడు. ఏంటంటే, నాకు పుట్టిన పిల్లల్లో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు? నాతానే. నాతాను ఆ రోజు గద్దించకపోతే, దావీదు నువ్వు పాపం చేసావని ఆ రోజు నన్ను అనకపోతే ఈ రోజు దావీదు స్థాయి ఇలా ఉండేది కాదు. అంటే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాడు. నాతాను గద్దించాడు గనుక నాకు పుట్టిన పిల్లల్లో ఒక కొడుక్కి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకే వచ్చి నాకెందుకు నాన్న ఈ పేరు పెట్టావు అని నాతాను వచ్చి అడిగాడు అనుకోండి, దావీదు ఏం చెప్పాలి? ఏం చెప్తాడు తెలుసమ్మా? ఆయన ఏం చెప్తాడు అంటే, అసలు నీకే పేరు పెట్టడానికి కారణం, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే. నేను ప్రవక్తగా, నేను రాజుగా ఉన్నప్పుడు నన్ను గద్దించేవాడు, నా మేలు కోసం అన్ని చెప్పేవాడు. ఆయన గద్దించాడు కాబట్టి ఈ రోజు మీ నాన్నగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే నీకు ఆ పేరు పెట్టాను నాన్న, నాతాను. ఈరోజు గద్దించిన వాళ్ళని ఇష్టపడతారా ఎవరైనా? అమ్మ నాన్న గద్దిస్తే వాళ్ళని కోపడుతున్నారు, నచ్చట్లేదు. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా గద్దిస్తే ఆ వ్యక్తి నచ్చడు చాలా మందికి. గద్దించిన వాళ్ళు ఎవరికి నచ్చరు, కానీ గద్దించిన వాడి పేరు పెట్టుకున్నాడు తన కొడుక్కి. అందుకే దావీదు ఆ స్థాయిలో ఉన్నాడు, మనం ఈ స్థాయిలో ఉండిపోయాం. ఎందుకంటే ఎవరైనా గద్దిస్తే ఎవరికీ నచ్చట్లేదు. ఇప్పుడు
గద్దిస్తే నచ్చట్లేదు, కానీ గద్దించిన మాటలు తీసుకుంటే నువ్వు బాగుపడతావు. దేవుడు గద్దించిన మాటలు తీసుకుంటే నువ్వు బాగుపడతావు. అందుకోసమే సేవకుడైనా, తల్లైనా, తండ్రి అయినా నిన్ను గద్దించేది ఎందుకంటే నీ బ్రతుకు బాగో కోసమే, నీ మేలు కోసమే, నీ మంచి కోసమే, నువ్వు బాగుండాలనే. నిజంగా దావీదు చేసిన పని నాకైతే ఆశ్చర్యం అనిపించింది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ గద్దించిన వాడు నాతాను, తన కొడుకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తే లేకపోతే నేను లేను అని దావీదు గ్రహించాడు. ఈ రోజు నేను పాపాన్ని ఒప్పుకున్నాను కాబట్టి, ఆ గద్దింపుకు లోబడ్డాను కాబట్టి దావీదు అన్నవాడు ఒక వెలుగుగా ఉండడానికి అవకాశం ఉంది. చూసారా, ఇశ్రాయేలు యోధా చరిత్రలోనే దావీదు అనగానే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రాజుల్లో దావీదు అంటేనే దావీదే, మిగతా వాళ్ళ పేర్లు మీకు ఎవరికి గుర్తుండవు. ఎక్కువగా దావీదు పేరే. దావీదే కుటుంబానికి, ఆ రాజ్యానికి వెలుగైపోయాడు. కారణం ఒకటే, గద్దింపుకి ఏమయ్యాడు. ఎప్పుడు నమ్మ ఈ రోజైనా ఎప్పుడైనా మన బ్రతుకుల్లో గద్దింపుకు మీరు ఎప్పుడు లోబడదాం. దేవుడు ఎప్పుడైనా గద్దిస్తే, ఎప్పుడైనా మన జీవితంలో లోపాలు దేవుడు తెలియజేస్తే, ఆ లోపాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను నా తప్పేంటో తెలియజేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇన్ని ప్రసంగాలు, ఇన్ని మాటలు వింటున్నా గద్దింపుకు నువ్వు లోబడకపోతే, గద్దింపును స్వీకరించకపోతే, ఎప్పుడు కనీసం నీ కుటుంబంలో కూడా నీకు విలువ ఉండదు. నీ కుటుంబంలో కూడా నీకు విలువ ఉండదు. దావీదు వెలుగుగా ఉన్న పక్కన పెట్టడం, ఎప్పుడైనా గద్దింపుకు నువ్వు తీసుకోకపోతే నా కుటుంబంలోనే నాకు విలువ ఉండదు. లాస్ట్, గద్దింపును తిరస్కరించడం ద్వారా కలిగే ఇప్పుడు లాభాలు చూస్తాం. నష్టం ఏంటి? ఒకవేళ ఎవరైనా గద్దింపును తృణీకరించారు అనుకోండి, ఎక్కువ శాతం ఎక్కడుంటారంటే 4వ స్టేజ్లో ఉంటాం మనం. ఎందుకు అంటే గద్దింపుని ఎవరు స్వీకరించడానికి ఇష్టపడరు. గద్దింపుని ఎవరు కూడా స్వీకరించడానికి ఇష్టపడరు. కానీ వచ్చే నష్టం ఏంటో చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతలు 10:17. ఇది ఎవ్వరికి ఎవరి జీవితంలో కూడా ఈ 4 నష్టాలు రాకూడదండి. 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు ఏమవుతాడు? త్రోవ తప్పిపోతారు. దయచేసి యవనస్తులారా, పిల్లలారా, తల్లిదండ్రులారా, మీరు చేసే గద్దింపుకు పిల్లలు స్వీకరిస్తేనే వాడు త్రోవలో ఉంటాడు. లేదంటే వీళ్ళు ఏమయ్యారు? హోఫ్ని ఫీనిహాసుల పరిస్థితి ఏంటి? త్రోవ తప్పిపోయారు, జీవితమే నాశనం చేసుకున్నారండి వాళ్ళిద్దరూ. యవనస్తులందరికీ మాదిరి. ఇది తెలిసినా కూడా చాలా మంది యవనస్తులు మారరు. గద్దింపును మీరు స్వీకరించకపోతే త్రోవ రెండు. పశుప్రాయులు అన్నాడు సామెతల గ్రంథం 12:1. చూడండి, పశువు అంటే కోపం వస్తుందా? ఎవరికైనా వస్తుందా? రాదమ్మా. జనరల్ గా ఎవరినైనా పిలిచావు అనుకోండి, పశువులు అంటాడు రా అన్న అంటూ కోపం వస్తుంది అడిగి. నన్ను పశువు అంటారా అంటాడు. కానీ దేవుడు అంటున్న మాట నువ్వు స్వీకరించాలి. 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు ఎవరమ్మా? పశుప్రాయుడు అంటే పశువు లాంటి వాడు, పశువుతో సమానము. ఈరోజు దేవుడు నన్ను పశువుగా చూడకూడదు. దేవుడికి నేను పశువుగా కనబడకూడదు. పశువుగా కనబడకూడదు అంటే ఏం చేయాలి? దేవుని మాటలు ఏం చేయాలి? దేవుని గద్దింపుకి ఏం చేయాలి? లోబడాలి, తీసుకోవాలి, స్వీకరించాలి. ఇప్పుడు దావీదేమో జ్ఞానం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా పశువులాగే కనబడతారు వీళ్ళు. అంతే. హోఫ్ని ఫీనిహాసులు ఇద్దరు దేవునికి ఎలా కనబడతారో మీరు అడిగితే ఒక పశువు. అదోనియా ఎలా కనబడతారు దేవునికి? ఒక పశువు. ఈరోజు దేవుడి మాటలు వినకుండా మనం కూడా లోబడలేదు అనుకోండి, మనం కూడా దేవునికి ఎలా అంటే పశువు లాంటి వాళ్ళుగా కనబడతాం. ఆ మాట అనడానికి బాగోలేదు. కాబట్టి ఆ స్థితి ఎవరు తెచ్చుకోకూడదు. దేవుడి గద్దింపుకు నేనేమవ్వాలి? లోబడాలి. నెంబర్ 3, అవమాన దారిద్ర్యతలు వస్తాయి. ఇది చదువుకున్నాం. సామెతలు పక్క పేజీ తిప్పండి. 13:18. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్ర్యతలు ప్రాప్తించును. అంటే అవమానం వస్తుంది. అవమానం తీసుకొస్తారా పిల్లలు ఈ రోజున? ఈరోజు చాలా మంది కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చెడు పనులు చేసి అవమానం తెచ్చుకోవట్లేదా? అది వాళ్ళకి అవమానమే, కుటుంబానికి అవమానమే. ఆలోచించండి యవనస్తులారా. నీకు వచ్చేది పేరు రాదు. నువ్వు చేసే గొప్ప పనికి పేరు రాదు. నువ్వు గద్దింపుకి ఎప్పుడైతే లోబడలేదో, పలానా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరండి అంటే నీకు పేరు వచ్చిందా? అవమానం వచ్చిందా? అవమానం. కొంతమంది పిల్లలు చక్కగా వాళ్ళ మాట వింటారండి, ఘనత.
గద్దింపుకు లోబడకపోతే నీకు అవమానం వస్తుంది. అది ఎప్పుడు దేవుడు అవమానం తెచ్చుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. పిల్లలుగా, యవనస్తులుగా అవమానము దరిద్రత అన్నాడు. చివరిదిగా మరణము నొందుదురు. మరణము అనగానే ఇది మనము ప్రాక్టికల్ గా 2 రకాలు వస్తాయి. ఇప్పుడు హోఫ్ని ఫీనిహాసులు గద్దింపుకు లోబడ్డారా, లోబడలేదా? లోబడలేదు. కాబట్టి వాళ్ళ మీదకి ఏమొచ్చింది? మరణం, భౌతిక మరణం వచ్చేసింది వీళ్ళకి. కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు, సంఘాలకు వచ్చిన వాళ్ళు చాలా మంది తల్లిదండ్రుల మాట వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ వింటున్నారు, ఎవరైనా మీరు వింటున్నారంటే మీరు ధన్యులే. తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరైతే పిల్లలు ఇక్కడ ఉన్నారో రేపు వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. భౌతికంగా ఎలా ఉన్నారు? ఇక్కడ భౌతికంగా కూర్చొని ఉంటారు, పాటలు పాడుతారు, అందరితో పాటు స్వరం కలుపుతారు. కానీ తల్లికి, తండ్రికి లేదా దేవుని మాటకు లోబడేవాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. అది దేవుని ఉద్దేశం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు ఏంటమ్మా? మరణము నొందుదురు. అందుకే చాలా మంది చచ్చిపోయారంటారండి పిల్లలు. నిజంగా దేవుని దృష్టికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి గుండెల మీద చేసుకుని మా అమ్మ నాన్న మాట మేము వింటున్నాము అని మీకు అనిపిస్తే మీరు బ్రతికే ఉన్నారు. దేవుని దృష్టిలో లేదు. అమ్మ నాన్న మాట వినకుండా మీరు వాళ్ళ మీద తిరుగుబాటు దూరంతో ఉంటే, సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ మీద తిరుగుబాటుగా ఉంటే మీరెప్పుడో దేవుని దృష్టిలో చచ్చిపోయారు. క్షమించండి, చచ్చిపోయారు. బతికే ఉంటావు కానీ దేవుడు చూసే దృష్టి నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావు. ఎందుకు అంటే గద్దింపుకు వినపడకుండా నువ్వు ద్వేషిస్తేనే. ఇప్పుడు తల్లిదండ్రుల మాటకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా మంది వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటున్నారు. నా మీద ప్రేమతోనే చెప్తున్నారని వాళ్ళు ఆలోచన రావట్లే. దయచేసి యవనస్తులందరికీ, పెద్దలు ఎవరైనా దేవుని మాటలు ఎప్పుడు ద్వేషించద్దు, తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించద్దు. ఒకవేళ మీరు ద్వేషిస్తే మీరు ఆల్రెడీ చచ్చిపోయారు. ఆదాము చచ్చిపోయాడా? ఆదాము చనిపోయాడా? చనిపోలేదా? భౌతికంగా 2వ అధ్యాయంలో చచ్చిపోయాడండి ఆదాము. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో 3వ అధ్యాయంలో ఆదాము చచ్చిపోయాడు. కానీ ఆదాము బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అడిగితే ఎవరేం చెప్తారు మీరు? 930 years అంటారు. 930 సంవత్సరాలు బతికాడు. ఎందుకు? ప్రారంభంలోనే చచ్చిపోయాడు. దేవుని దృష్టిలో ఒక కొడుకుగా చచ్చిపోయాడు. ఈరోజు పిల్లలకు అన్నాం కానీ ఆ పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మాట మీరు వినకపోతే మీరు దేవుని దృష్టిలో చచ్చిపోయారు. అందుకే ఇక్కడ మరణము నందుదురు అంటే బతికే ఉంటారు కానీ ఆత్మీయంగా ఆ బిడ్డలు చచ్చిపోయారు. ఆ స్థితి కూడా మనకు రాకూడదు. దేవుని దృష్టిలోనే నేను ఎలా ఉండాలో నాకు తెలియాలి. ఇప్పుడు మనుషుల దృష్టికి కాదండి, దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నానో నాకు కావాలి. ఎప్పుడు అదే చూసుకుంటాను. నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నానది ప్రాముఖ్యం. ఎందుకు? పరలోకం ఇచ్చేది మనుషుల ఆయన. అలాంటప్పుడు ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలి ఎప్పుడు కూడా. దేవుని కనుదృష్టికి నేను మరణించానా, బతికే ఉన్నానా? తల్లిదండ్రుల మాట వినకపోతే మీరు ఎప్పుడూ చచ్చిపోయారు. కాబట్టి అలాంటి వాళ్ళుగా మీరు ఉండొద్దు. తల్లిదండ్రులకు లోబడి గద్దింపు మాటలు ఏమైనా చెప్తే మీ మేలు కోసమని స్వీకరించండి. చివరిగా అక్కడ ఏం రాశాను? ఈరోజు తండ్రిగా, తల్లిగా దేవుని గద్దింపులను తెలియజేస్తున్న సేవకుడిని తృణీకరిస్తున్నారా? ఎందుకంటే దేవుని మాటలు చెప్తున్న సేవకుడైనా, ఇంట్లో తండ్రి అయినా, తల్లి అయినా మీరు బాగుండాలనే, మన బ్రతుకులు బాగుండాలనే. అలాంటప్పుడు వాళ్ళని ఎప్పుడు మీరు ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లో త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లో తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. ఎప్పుడో బ్రతుకు కాలిపోయిన తర్వాత ఇలా అనుకుంటారు మనుషులు. చాలా మంది రీసెంట్ గా గాజువాకలో ఒక సంఘంలో చెల్లి ఫోన్ చేసింది. నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. ఎప్పుడు నాకు అవసరం లేదు. తన జీవితం ఎలా పాడు చేసుకుందంటే తల్లిదండ్రుల మాట వినకుండా ఇప్పుడు ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతుంది ఒంటరి జీవితాన్ని. ఎప్పుడో అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ నాకు తెలిసి ఆ నెంబర్ కాల్ చేసింది. అని ఆ అమ్మా నాన్న మాట వినకుండా ఇక్కడ అసలు వెళ్ళిపోయిందని తెలియదు. ఎందుకంటే నేను ఇటు వచ్చాక నాకు సంబంధ బాంధవ్యాలు అటుపక్క కలట్లేదు ఎవరితో. ఫోన్ నెంబర్ తీసుకొని చేసేసరికి ఇప్పుడు ఎక్కడున్నామంటే బెంగళూరులో. ఎందుకు అంటే ఎవరినో ఇష్టపడి.
ఆ వ్యక్తి విడిచిపెట్టి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక వాళ్ళకి ముఖం చూపించుకోలేక ఎదిగిపోయింది కాబట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, ఈ రోజున ఏదో ఒకటి చేసుకుంటుంది. తప్పు అని మాట్లాడాను ఆ చెల్లితోని. అమ్మ నాన్న చెప్పిన మధ్య గద్దింపు మాటలు, దేవుడు ఎన్నో మాటలు సంఘంలో గద్దించారు అన్నయ్య, వినలేదు నేను. ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళొద్దా అని అన్న ఆలోచనకు వచ్చేసింది. ఇంకొంచెం అయితే చచ్చిపోతారు అలాంటి వాళ్ళు, ఎందుకంటే ముఖం చూపించుకోలేక. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు చెల్లి? బాగున్న అమ్మాయి కూడా అలా మారిపోయిందంటే ఎంత హృదయ విదారకం అనిపించింది, బాధ కలిగింది. దయచేసి అమ్మా నాన్న ఎప్పుడు నిన్ను స్వీకరిస్తారు, నువ్వు ఇంటికి రావడం మంచిది అని నాకు తెలిసిన గ్రంథాన్ని బట్టి కొన్ని మాటలు చెల్లికి ఫోన్లోనే తెలియజేశాను. ఆ చెల్లికి ప్రస్తుతానికి నాకు ఫోన్ ఏమి రాలేదు, ప్రస్తుతం ఎక్కడుందో కూడా తెలియదు, ఫోన్ అవడం లేదు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ అంటే, అనేక మంది యవ్వన జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి లోకంలో. తల్లి తండ్రి గద్దించారంటే అది నీ మేలు కోసమే, నీ మంచి కోసమే, నువ్వు బాగుండాలనే. అమ్మ, ఏ తల్లిదండ్రులకి ఏ పిల్లలు శత్రువులు అవుతారండి? కాదు కదా, పిల్లల మీద ప్రేమతోనే మీరు ఏదైనా చేస్తారు. అందుకే దయచేసి అమ్మా నాన్న నిన్ను గద్దించినా ఖండించినా నీ మేలు కోసమే స్వీకరించండి. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్దేశాలు మార్చుకోకండి, తప్పుడు నిర్ణయాలుగా మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చేస్తే రేపు పొద్దున బ్రతుకులు బుగ్గుపోలేదు మీ జీవితాలే. గద్దింపును తృణీకరిస్తున్నావా? అందుకే తల్లిగా తండ్రిగా దేవుని గద్దింపులు తెలియజేస్తున్నా సేవకుడి మాటలు కూడా నువ్వు తృణీకరించకూడదు ఎప్పుడు కూడా మన బ్రతుకు కాలంలో. నిజంగా దావీదు అందరికీ ఎప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నా జీవితంలో, మనందరి జీవితంలో దావీదునే చూస్తాము. ఆయన గద్దింపును స్వీకరించాడంటే ఎంత మంచి గద్దింపును తీసుకున్నాడు కాబట్టి ఆ స్థితిలో దేవుడు పెట్టాడు. ఈ రోజు పిల్లలుగా మీరందరూ, మనందరం, నన్ను కూడా దేవుడు ఒక స్థాయిలో ఉంచాలి అంటే దేవుడి గద్దింపు మాటలు ఎప్పుడు స్వీకరిస్తాను. ఆయన ఏదైనా తిడుతున్నాడా గ్రంథంలో, తిడితే తీసుకుంటాను. నా లోపాన్ని నాకు తెలియజేస్తే తీసుకుంటాను. దేవుడు నన్ను ఒక రోజున ఒక మంచి స్థాయిలో ఉంచుతాడు. దావీదు ఉంచిన దేవుడు నన్ను కూడా ఉంచుతాడు, నేను అలా బ్రతికితే. అప్పుడు ఒక రోజున నువ్వు అనుకుంటావు, ఆ గద్దింపుకు లోబడ్డాను కాబట్టి ఈ రోజు నాకు ఆ స్థాయి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో గద్దింపు మాటలు ఎప్పుడు కూడా తృణీకరించకుండా, అందులో మరి ముఖ్యంగా దేవుని గద్దింపును ఎప్పుడు కూడా ఎవరు కూడా తృణీకరించొద్దు. ఆయన గద్దింపు ఎవరిదో చెప్తాడు, కొన్నిసార్లు సేవకుడి ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు తల్లి తండ్రి గద్దిస్తూ ఉంటారు. అరే, గ్రంథం చెప్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని. ఆ సేవకుడు గద్దించినా, ఆ తల్లి గద్దించినా, ఆ తండ్రి గద్దించినా వారి మాటలకు లోబడి మన జీవితాలు నడిపించుకోవాలి. దయచేసి ఈ మాటలు ఏవైతే విన్నారో, దేవుని గద్దింపు ఎలా ఉంటుందో, గద్దించే విధానం ఏంటో, గద్దింపును అంగీకరిస్తే వచ్చే లాభం ఏంటో, గద్దింపును తిరస్కరిస్తే వచ్చే నష్టమేంటో తెలియజేశాను మీకు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా గద్దింపును స్వీకరించిన దావీదు వలె స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఎప్పుడు కూడా ఇగో చూడండి, హోఫ్ని ఫీనిహాసులు గాని అలాంటి బ్రతుకు, అదోనియా జీవితం గాని, సమూయేలు పిల్లలు కూడా అలాంటిగా తయారయ్యారండి. సమూయేలు గారి పిల్లలు కూడా అలాంటి వాళ్ళకి తిరుగుబడతారు, అన్యాయం చేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు తండ్రిగా ముందు నేను స్వీకరిస్తాను, అప్పుడు నా పిల్లలకు వస్తుంది. అందుకే తల్లి తండ్రి ముందు బాగా స్థిరంగా ఉండాలి. వాళ్ళు బాగా దేవుళ్ళు స్థిరంగా ఉంటే మీ పిల్లల జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి. నాకే దేవుడంటే లెక్క లేకపోతే, నాకే దేవుడంటే తృణీకరిస్తే ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకి అంత భయము భక్తి విశ్వాసం వారికి రాదు. కాబట్టి అలాంటి వాళ్ళుగా మనమే మన పిల్లలను తయారు చేయకుండా, దయచేసి మీ అందరికీ చెప్తున్న మనం ఏంటంటే, తల్లిగా తండ్రిగా దేవుడి గద్దింపును ముందు నేను స్వీకరిస్తాను, నేను స్వీకరించి, నేను పాటించి, నేను జీవించి నా పిల్లలకు ఒక మాదిరిగా ఉంటాను అన్న ఉద్దేశంతో ప్రతి తల్లి తండ్రి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.